పాడు పాడు గజాల. ఓకే, 1 minute సార్. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. వర్త్ వర్మ వర్త్, మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం లుక్కిజం సీజన్ 1 ఎపిసోడ్ 7 మీకు వీడియో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ టుమారో టాక్ ఆఫ్ వీడియో వస్తుంది. అండ్ దాని తర్వాత చాలా మంది లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కాబట్టి సరే తప్పకుండా ఆ యానిమేని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కొంచెం టైం ఇవ్వండి నాకు, అదే చాలు. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన డాక్వాక్ గాని ఇంట్లో నేను చూపిస్తామట. అప్పుడే మన డాక్వాక్ గారు తన మనసులో, నా ఇంట్లో ఇప్పుడు మా క్లాస్ లో అందరికంటే హార్టెస్ట్ స్టూడెంట్ ఉన్నారు, తినని చూస్తే ఎటువంటి అమ్మాయి అయినా సరే లవ్ లో పడిపోవాలి అండ్ తినతో పులివర్ కలపడానికి ఇప్పటికే మా క్లాస్ లో చాలా మంది అమ్మాయిలు ట్రై చేస్తున్నారు. ఇతను చాలా అమాయకమైన వ్యక్తి అండ్ ఎంతో సింపుల్ గా ఉంటాడు. అండ్ ఇట్లాంటి మనిషి ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాడంటే నేను నమ్మలేకపోతున్నాను. బట్ నా ఇల్లు చూడడానికి ఇంత దరిద్రంగా ఉంది అనుకుని మన డీక్వాక్ గడ్ అనుకుంటాడు. కానీ వెంటనే పార్క్ గడ్ చెప్తామంట, ఏంట్రా డీక్వాక్ ఇలా రోజంతా లైట్లు అనేది వేస్తుంటే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది కదా, సో కరెంటు బిల్ సేవ్ చేసుకోవాలి. అండ్ ఎందుకని ఇల్లంతా ఇంత దరిద్రంగా ఉంది, సో తేముండే చోట నీ పేపర్లు పెట్టద్దు, ఇవి నానిపోతే మీకే కదా ఇబ్బంది అన్నట్లు ఒక టిపికల్ మిడిల్ క్లాస్ అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తాడో వీడు కూడా అలా బిహేవ్ చేయడాన్ని చూసి మనోడు కూడా షాక్ అయ్యి, నీకు అసలు ఇవన్నీ ఎలా తెలుసు అనడంతో అప్పుడే మన పార్కర్ చెప్తాంట, ఏం లేదు మా అమ్మ కూడా ఇట్లా ఎన్నో కష్టాలు పడి నన్ను చదివిస్తుంది, నేను కూడా నీలాగే పూర్ కిడ్నే, సో మా దగ్గర ఏం డబ్బులు లేవు, సో నేను అందుకనే పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను, ఇక్కడ చదువుకుంటున్నాను అని చెప్పడంతో ఆ మాట విని మన డీక్వాక్ గడ్ కూడా పార్క్ ఎంతో మంచివాడని చెప్పి రియలైజ్ అవుతాడు. అలా వీళ్ళిద్దరూ కొద్దిసేపు వాళ్ళకి రాబోయే కాన్సర్ట్లో వీళ్ళు ఎలా పాడాలన్నట్లు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ డీక్వాక్ గన్ దగ్గర ఉండే స్పెషల్ టాలెంట్లన్నీ పార్క్ గన్కి చెప్తూ ఉంటే మనోడు షాక్ అవుతూ ఉంటాడు అనమాట. ఎందుకంటే డీక్వాక్ గడ్ ర్యాపిస్టే కాకోకుండా వాడు ఒక సింగరు, అలాగే మన తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎలాగో వీడు కూడా అలా ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాడనమాట తన దగ్గర ఉండే ఓల్డ్ సిస్టమ్తోనే. సో అది చూసిన మన పార్క్ గడు, ఈ డీక్వాక్ గడు నేను ఇద్దరు ఒకటే లాంటి మనుషులు అనుకున్నా కానీ వీడు నాకంటే చాలా వ్యత్యాసం, నేను చదువు సరిగ్గా చదవను, అలాగే మా అమ్మ కోరుకున్నట్లు ఒక మంచి సింగర్ కూడా కాలేకపోయాను. బట్ డీక్వాక్ అలా కాదు, తన సాయశక్తిలా ట్రై చేస్తున్నాడు అండ్ తన గ్రాండ్ మదర్ ని బాగా చూసుకోవాలన్నట్లు ఇంతగా కష్టపడుతుంది డీక్వాక్ గన్కి నాకు పోలికి ఏంది అన్నట్లు మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. సో అలా ఆ రోజు అయితే ఈవినింగ్ అవుతుంది. మన డీక్వాక్ గన్ తో పాటు మన పార్క్ గడ్ తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే మన డీక్వాక్ గడు, అయితే నువ్వు పార్ట్ టైం జాబ్ చేసుకుంటానే మీ అమ్మకి బర్త్డేని కాకోకుండా నీ చదువుకు నువ్వే సంపాదిస్తున్నావు అనడంతో దానికి మన పార్క్ గడ్ కూడా అవును అంటాడు. అండ్ అప్పుడే మన పార్క్ గన్ కడుపులో నుంచి కూడా కొన్ని తేపులు అనేవి వస్తాయన్నమాట. ఎందుకంటే మనోడు మధ్యాహ్నం నుంచి ఎంది తిని ఉంటాడు. సో అందుకనే మన డీక్వాక్ గడ్ సారీ చెప్తా ఉంటాడు, నీకు ఇంటి దగ్గర నేను ఏది ఫుడ్ పెట్టలేకపోయాను అనడంతో దానికి మన పార్క్ గడ్ కూడా ఏం పర్లేదు అంటాడు. సో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటేనే మన డీక్వాక్ గాని గ్రాండ్ మదర్ దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ మన పార్క్ చూసి, ఓ డీక్వాక్ నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నట్లున్నారు, కమాన్ పార్క్ ఇక్కడికి వచ్చి కొన్ని స్నాక్స్ తిందురా అని పిలుస్తుంది. అప్పుడే మన డీక్వాక్ గానికి నిన్న వాళ్ళ బామ్మ ప్రేమగా పిలిచినందుకు ఆ జన్వు బిన్ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళ క్లాసెస్ అనేది మిగిలిచ్చారు. లిటరల్లీ అక్కడ ఉండే మొత్తం అన్ని స్నాక్స్ తినేసి ₹1 డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. సో ఈ రోజు కూడా మన పార్క్ ఇలా తింటే ఖచ్చితంగా వీళ్ళకి లాస్ వస్తుంది అన్నట్లు మనోడు భయపడుతూ ఉంటాడు. బట్ మన పార్క్ గడ్ మాత్రం తనకి ఎంత ఆకలి ఉన్నా, లేదమ్మా నాకు కడుపు ఫుల్ అయిపోయింది, నేను ఆల్రెడీ తినేసాను, సో అడిగినందుకు చాలా థ్యాంక్ యూ, నేను వెళ్ళొస్తానని చెప్పి మనోడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఒక్క సెకండ్ మన డీక్వాక్ గడ్కి పార్క్ యొక్క మంచితనం ఏంటో తెలుస్తుంది. అప్పుడు వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా ఈ పిల్లోడు చాలా మంచి అబ్బాయి అనడంతో అప్పుడే మన డీక్వాక్ గడ్ కూడా, అవును అమ్మమ్మ ఈ పిల్లోడు చాలా మంచోడు అన్నట్లు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది ఎల్కేఎస్ బిల్డింగ్ లేక షిఫ్ట్ అవుతుంది. అప్పుడే అక్కడ ఉండే ప్రొడ్యూసర్ గాడు మన జిన్వు బిన్ గ్యాంగ్ వాళ్ళకి ఒక పాట ఇచ్చి ఇది మీరు పాడండి అని చెప్తారు. అండ్ అది మాట్లాడేసి నుంచి మీరు కానీ ఇలాగే బాగా పాడుతూ ఉంటే అండ్ మీ కాలేజ్లో జరగబోయే కాన్సర్ట్ కూడా పెద్ద హిట్ అయింది అనుకో, ఖచ్చితంగా మిమ్మల్ని మా ఫ్యూచర్ ఫిల్మ్స్ లో అయితే సింగర్ గా తీసుకుంటామంటంతో దానికి పక్కన ఉండే వాడు మాత్రం ఎంతో సంతోషపడి, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాకు ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అంటాడు. దానికి ఆ ప్రొడ్యూసర్ గాడు మాత్రం 80% మీరే గెలుస్తారు కదా అనడంతో దానికి ఆ జిన్వు బీన్ గడ్ కూడా మా కాలేజ్ లో మమ్మల్ని మించి పాడేవాళ్ళు లేడు అన్నట్లు ధీమాగా ఉంటాడు. నెక్స్ట్ సీన్ అనేది పార్క్ అండ్ కాలేజ్ లోకి షిఫ్ట్ అవుతుంది. మన డీక్వాక్ గడు అండ్ పార్క్ గడు అండ్ జీవో గడు ముగ్గురు కూడా వాళ్ళు జరగబోయే ఆ కాన్సర్ట్ లో ఏ పాట పాడాలన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే మన డీక్వాక్ గడు ఒక పాటకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్లే చేస్తాడు. వీళ్ళిద్దరు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా నచ్చుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగినట్లు ఒక ర్యాప్ సాంగ్ అనేది నేను రాశాను, సో ఇది ఒకసారి చూడండి అని చెప్పి వీళ్ళకైతే ఆ ర్యాప్ సాంగ్ అనేది చూపిస్తారు. అది కూడా వీళ్ళకి నచ్చుతుంది. బట్ ఇందులో చిక్కొచ్చే విషయం ఏంటంటే ఈ ర్యాప్ సాంగ్ లో కొన్ని వర్డ్స్ అనేటివి పూర్తి హైలో ఉంటాయి, కొన్ని వర్డ్స్ అనేటివి పూర్తి లోలో ఉంటాయి. బట్ మన పార్క్ గడ్ మాత్రం జస్ట్ నార్మల్ సాంగ్ పాడుతూ ఉంటాడు. సో ఈ పాటకు తగినట్లు మనోడు వాయిస్ అనేది పెంచుతూ తగ్గుతూ పాడాలి అని చెప్పడంతో ఆ విషయాన్ని అయితే నేను ప్రాక్టీస్ చేస్తాలే అంటాడు. బట్ వీళ్ళకుండే తక్కువ టైంలో అది కుదరదని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యి వేరే సాంగ్ పాడదాం అనుకుంటారు. బట్ అప్పుడే మన పార్క్ గడు, లేదు రాక్వా నేను ఫుల్ ప్రిపేర్ అవుతాలే, నువ్వు దాని
దాని గురించి ఏం భయపడకని చెప్తాడు. బట్ మనోనికి మాత్రం ఆ విషయంలో కొంచెం డౌట్గా ఉంటుంది. ఆటికి ఈవినింగ్ టైంలో కూడా డాక్వాగాడు చూడు పాక్ నువ్వు ఈ రోజు అంతా ప్రిపేర్ అయ్యావు కదా అనడంతో అప్పుడే మనోనికి సడన్గా గొంతు అనేది నొప్పిస్తుంది అనమాట. సో అప్పుడే డాక్వాగాడు చెప్తా ఉంటా, చెప్పా కదా నీకున్న టైంలో నువ్వు ఇలా గట్టిగా కష్టపడ్డావు అనుకో నీ గొంతు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకులే రిస్క్ ఎందుకు అంటాడు. బట్ మన పార్క్ గడ్ మాత్రం ఏం పర్లేదు నేను చూసుకుంటాను అన్నట్లు ఇంటికి వెళ్తాడు. కానీ మనోనికి మాత్రం డౌట్గా ఉంటుంది అనమాట. మాకున్న ఈ 14 days టైంలో ఈ పాటకి తగినట్లు వోకల్స్ అనేవి నేను హైలోను లోలోను ఇవ్వాలి, బట్ నాకున్న ఈ తక్కువ టైంలో నేను ఇలా ప్రిపేర్ అవ్వగలనా లేదా అన్నట్లు భయపడుతూ ఉంటాడు. బట్ ఆ సెకండ్ మనం రియలైజ్ అవుతాడు అనమాట. డాక్వాగాడు చేసే కష్టంతో పోల్చుకుంటే మన పార్క్ గడ్ జస్ట్ సింపుల్ పనులు చేసుకుంటూ ఉంటాడు. సో ఎలాగైనా సరే నేను ఖచ్చితంగా పాట నేర్చుకోవాలి, పాట బాగా పాడాలి అన్నట్లు మనం డిసైడ్ అవుతాడు. సో అలా ఆ రోజు నైట్ కన్వెన్షన్ స్టోర్లో ఉన్నప్పుడు తన ఓల్డ్ బాడీతో అయితే ఆ పాటలు పాడడం నేర్చుకుంటాడు. అప్పుడే మనోనికి ఒక ఐడియా వస్తుంది అనమాట. నేను ఖచ్చితంగా 2 బాడీస్లోనూ 24/7 నేర్చుకున్నాను అంటే తప్పకుండా ఈ పాటను అనేది బాగా నేర్చుకుంటాను అని మనోడు అనుకుంటాడు. అలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అక్కడికైతే డైలీ వచ్చి ఒక అమ్మాయి అయితే వచ్చి మన పార్క్ గడ్ని మాట్లాడిస్తుంది. సో తనని చూసిన మనోడు యాజ్ యూజువల్ తొందర పడుకుంటానే సారీ మేడం నేను చూసుకోలేదు, మీకేం కావాలో తీసుకున్నారా అని చెప్పి బిల్ వేపిస్తుంటాడు. అండ్ ఆ అమ్మాయి మాత్రం ఏరా మొన్న వర్కౌట్ అయిపోయింది, ఇప్పుడు పాటలు పాడడం నేర్చుకుంటున్నావు, ఏదో ఒకటిలే మంచి అలవాటు నేర్చుకుంటున్నావు, బాగా పాట పాడన్నట్లు మనోనికి ఒక గిఫ్ట్ అనేది ఇచ్చి వెళ్ళిపోతుంది. సో ఆ అమ్మాయి వెళ్ళిపోయిన నుంచి ఇంకా మనోనికి రెట్టింపు ఉత్సాహం వస్తుంది. సో అక్కడే పాటలు పాడుకుంటూ ఆ పాటలు నేర్చుకుంటూ ఉంటాడు. సో అలా ఓ 2 రోజులు అయితే గడిచిన తర్వాత మన డెక్వాగ్ ఎంతో అయితే ఆ పాటకు సంబంధించిన సగం పాట నేను బాగా నేర్చుకున్నాను అని చెప్పి మనోడు అయితే పాట పాడతాడు. లిటరలీ మనోడు చాలా బాగా పాటలు పాడతాడు. సో అది చూసిన డాక్వాగడు అరే ఎలా ప్రయత్నించేవరా 2 రోజుల్లో ఇంత బాగా పాడడం నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు, యు ఆర్ రియలీ గ్రేట్ అని చెప్తాడు. బట్ మనోడు మాత్రం ఏంది 2 రోజులనా, లిటరలీ నేను ఈ 2 రోజులు నరకం అనుభవించాను, ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆ పాటకు సంబంధించిన వర్కౌట్ చేశాను అన్నట్లు లోపల బాధపడుతూ ఉంటాడు. సో అలా ఆ రోజు కూడా ఈవినింగ్ అవుతుంది. మన పార్క్ గడ్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మన డిక్వాగ్ గడు వాడి పక్కన నుండి జీవు గడు పార్క్ గడ్ మన మధ్యలో ఏదో దాస్తున్నాడు. సో వాడు ఎక్కడ పని చేస్తున్నాడు మనకి ఎందుకని చెప్పడం లేదు అనడంతో మన డిక్వాగ్ గడ్ మాత్రం అది వాడి పర్సనల్ ఏంటుందిలే మనం ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు అక్కడ నుంచి వెళ్దాం అనుకుంటారు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడికి జిన్వు బిన్ గడు అండ్ తన గ్యాంగ్ వస్తారు. వాడు మాత్రం మన డిక్వాగ్ గని చూసి ఏరా పందినా కొడక నువ్వు నాతో పాటు పోటీగా పాడదాం అనుకుంటున్నావా, అది ఆ కొత్త ట్రాన్స్ఫర్ పార్క్ గన్ వేసుకొని అనడంతో ఆ డిక్వాగ్ గడ్ కూడా అవునరా నీకేమైనా ఇబ్బంది అనడంతో ఇంకా వెంటనే మన బిన్ గడ్ కోపంతో అవునరా నాకు ఇబ్బంది రా చూసుకుందాం అని చెప్పి వాడిని అయితే ఒక సంతలోకి పిలిచిపోయి లిటరలీ వాడిని కుక్కను కొట్టినట్లు కొడుతూ ఉంటాడు. పక్క నుండి జీవు మాత్రం దయచేసి ప్లీజ్ వదిలేండి అంటున్నా సరే ఆనాయిలు చెప్తూ ఉంటారు అనమాట. మొన్న నిన్ను కాపాడడానికి అంతమంది వచ్చారు కదా, ఈ రోజు రమ్మను, వానాయిలు 1 రోజు వస్తారు 2 రోజులు వస్తారు, కానీ నువ్వు నాకు ఎప్పుడు దొరికితే అప్పుడు నిన్ను చావు కొడతాను అన్నట్లు వాడిని కొడుతూ ఉంటారు. అప్పుడే పక్కన ఉండేవాడు అరే ప్రతిసారి మనమే కొట్టి బోర్ ఉంది, సో ఈసారి ఈ జీవు ఎంతో కొట్టిద్దామని చెప్పి వాడిని ముందర నూకుతాడు. అండ్ అప్పుడే బిన్ గారు చెప్తా ఉంటా అరే నువ్వు వెళ్ళి వాడిని మర్యాదగా కుక్కను కొట్టినట్లు కొట్టు, లేదంటే నేను నిన్ను కొడతాను అనడంతో ఇంకా మన జీవో గడ్ భయంతోనే వాడిని కొడదామన్నట్లు చేయి పిడికిలు బిగించి చేయి పైకెత్తుతాడు. బట్ ఈ గ్యాప్ లోనే బిన్ గ్యాన్ ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి అమ్మ ఎక్కడున్నావు మా త్వరగా రా నాకు నీతో పని ఉంది అనడంతో వెంటనే అన్నయ్యలు అయితే వినాయలు ఇద్దరిని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మన జీవో గడ్ బాధపడుకుంటా నేను ఒక చెత్త నా కొడుకుని అన్నట్లు గట్టిగా అరుస్తాడు. మన డీక్వా గ్యాన్ అర్థం కాదు ఏమైందో చెప్పురా అంటాడు. అండ్ ఇక్కడ ఈ సీన్ అనేది కట్ అయ్యి మన ఫ్యాట్ పార్క్ గ్యాన్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. మనోడు యాజ్ యూజువల్ స్టోర్ లో ప్రాక్టీస్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉంటాడు. ఈ గ్యాప్ లోనే అక్కడికి డీక్వా గడ్ వస్తారన్నమాట. సో వాడిని చూసిన మన పార్క్ గడు హాయ్ సార్ లోపల రండి ఏమైంది ఇప్పుడు వచ్చారు అనడంతో వెంటనే తన పక్కన మన జీవు గడ్ కూడా కనపడతామట. అప్పుడే మన పార్క్ అర్థం కాదన్నమాట ఇన్నాళ్ళు ఎందుకు వచ్చారు అన్నట్లు. అప్పుడే వీడైతే వానికి సారీ చెప్పి దయచేసి నన్ను క్షమించి అంటాడు. దానికి మన పార్క్ గడ్ కూడా వానికి క్షమించేస్తాడు. సో అలా వాళ్ళ ముగ్గురు అయితే బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటారన్నమాట. అండ్ ఈ ముగ్గురు మాట్లాడుకునే పంచాయతీలు ఏంటంటే వానాయిలు పాత టైంలో బుల్లింగ్ జరుపుకుంటారు కదా, సో ఆ బుల్లీనెస్ ఎవడు ఎక్కువ జరుపుకున్నాడు అన్నట్లు వినాయలు అయితే గొడవ పడుతుంటారు. ఫైనలీ ఈ ముగ్గురు దరిద్రాల్లో కూడా బిగ్గెస్ట్ దరిద్రం వచ్చి మన పార్క్ గ్యాంగ్ అనమాట. అప్పుడే వనాయిలు ఇద్దరు కూడా మేము కూడా నీలాగే బుల్లీనెస్ అనేది జరుపుకున్నాం, లిటరలీ మా లైఫ్ లోకి పార్క్ అని ఒక మంచి ఫ్రెండ్ రావడంతో ఇప్పుడు మా బుల్లీనెస్ తగ్గిపోయింది, సో పార్క్ చాలా మంచోడు అని చెప్పి మన జీవో చెప్తాడు. అండ్ పక్కన నుండి డిక్వా గాడు కూడా అవును పార్క్ చాలా మంచోడు, లిటరలీ వాడు నాతో ఎన్నోసార్లు ఫ్రెండ్ గా అవుదాం అనుకున్నాడు కానీ నేనే వాడిని తప్పుడుగా ఆలోచించి ప్రతిసారి వాడు నన్ను బుల్లీ చేస్తున్నాడు అనుకున్నా కానీ వాడు ఎంతో మంచివాడు అని చెప్పి పార్క్ గ్యాంగ్ గురించి మంచిగా మాట్లాడుతుంటాడు. అండ్ ఆ మాటలు విన్న మన ఓల్డ్ పార్క్ గాడు కూడా ఫైనలీ నాకు కూడా కొంతమంది మంచి ఫ్రెండ్స్ దొరికారు అన్నట్లు అనుకుంటారు. సో వీనాయిలు ముగ్గురు ఇలా మాట్లాడుతూనే ఈ గ్యాప్ లో అయితే అక్కడికి బాస్కో గాడు ఎంటర్ అవుతాడు. లిటరలీ బాస్కో గాడిని చూసి వీళ్ళు ముగ్గురు భయపడుతూ ఉంటారు అనమాట. వదిలితే ప్యాంట్లోనే పాస్ పోసుకుంటారు. బట్ బాస్కో గాడు మాత్రం ఏంట్రా మీ ఇద్దరు ఆ పార్క్ గేమ్ గురించి మంచిగా మాట్లాడుతున్నారు, మీరు చెప్పినట్లు ఆ పార్క్ గేమ్ అంత మంచోడు అనడంతో దానికి ఆనాయిలు మాత్రం అవును బాస్కో అని చెప్తాడు. బట్ మన బాస్కో గడు మాత్రం అది వినుకోకుండా వాడు అంత మంచోడైతే ఈ పిల్లోని వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మనీ ఎందుకు ఇప్పించుకున్నాడు అనడంతో ఆ మాటలు విన్న మన ఓల్డ్ పార్క్ గడు అయ్యో ఈ బాస్కో గడు ఆ విషయంలో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడా అని చెప్పి
లేదు బాస్కో, ఆ రోజు వాడు మనీ నా మదర్తో నా కోసమని ఇప్పించుకున్నాడు అండ్ ఆ మనీ నాకు ఇచ్చేసాడు. వాడు ఎంతో మంచివాడు అనడంతో ఆ మాటలు విన్న మన బాస్కో గారు కూడా అయితే ఓకే, నేనే వాడిని తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నట్లున్నాను అండ్ నువ్వు ఫ్యాట్ గాయ్, నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు నా దగ్గర ట్రైనింగ్కి రా, నేను నిన్ను ట్రైన్ చేస్తానని చెప్పి మన బాస్కో గారు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో అలా వారం రోజులు గడిచిన తర్వాత ఈసారి మన పార్క్ గైడ్ యాజ్ యూజువల్ పాటను అయితే ఫుల్ గా ప్రాక్టీస్ చేసి పాడతాడు. ఈసారి మనోడు పాడడం చూసిన వినాయలు ఇద్దరు కూడా ఫుల్ షాక్ అవుతామట, ఎందుకంటే మనోడు చాలా యాక్యురేట్ గా పడతాడు అనమాట. సో అది విన్న వినాయలు ఇద్దరు కూడా చాలా మంచి పని చేసావు, లిటరలీ 10 రోజుల్లో నువ్వు ఇంత బాగా నేర్చుకుంటావు అనుకోలేదని చెప్పి మనోడు పొగుడుతూ ఉంటారు. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయం చేసావే. వర్త్ వర్మ వర్త్, మనం చేసే పనులన్నీ వర్తే వర్మ. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, వేరే లెవెల్ వర్మ. అండ్ ఇంకొక సైడ్ మనకి బిన్గ్యాంత్ అయితే ఆ ప్రొడ్యూసర్ చెప్తామట, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం ఆ పోటీలో గెలవాలని చెప్పడంతో ఆ బిన్గ్యాట్ కూడా మమ్మల్ని కొట్టే మగోడే లేడు అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే మన ఫ్రెండ్ గారు చెప్తామట, ఏంట్రా ఈ పార్టిసిపేట్ లిస్ట్ లో మందే కదా లాస్ట్ పోటీ అనడంతో అప్పుడే మన బిన్గ్యాట్ మాత్రం లేదురా, ఆ పార్క్ గడు అండ్ ఆ పందినాకు ఉండే డీక్వా గడు లాస్ట్ గా ఉన్నారు. సో మంది 19 వనాయిలు 20. ఈసారి మాత్రం వనాయిలు నాకు దొరికారనుకో కుక్కను కొట్టినట్లు కొడతాను, ఏం పర్లేదు ఈసారి పోటీ జరగనీలే, అప్పుడు చెప్తాను ఆ నాయల కథ అని చెప్పి మనం నవ్వుకుంటూ ఉంటాడు. అండ్ ఇంకొక సైడ్ మన పార్క్ గడు, డీక్వా గడు అండ్ జిన్వు గడు అయితే ఆ పాట పార్క్ గడు ఎంతో బాగా పాడినందుకు వీళ్ళ ముగ్గురు సెలబ్రేట్ చేసుకుంటా ఈ నెల కూడా ఆ పాటను అయితే పాడుతూ ఉంటారు. ఈ సీన్ తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ మిగిలినది సింగిల్ ఎపిసోడే అండ్ ఆ ఎపిసోడ్ తో ఈ సీజన్ 1 అనేది ఎండ్ అయిపోయింది. అండ్ సీజన్ 2 ఎప్పుడు స్టార్ట్ చేయాలో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓ 2 to 3 days టైం తర్వాత చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ వీడియో కొంచెం రీచ్ అనేది రావాలన్నట్లు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.